శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు మనం శ్లోకం 38లోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. 38వ శ్లోకము. మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఈ శ్లోకంలోని మొదటి నామము మూలాధారైక నిలయ. ఇది అమ్మవారి 99వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూలాధారైక నిలయాయై నమః అని చెప్పాలి. మూలాధార అంటే మూలాధార చక్రమే, ఏక అంటే ముఖ్యమైన, నిలయ నివాసముగా గలది. మన శరీరములో వెన్నెముక క్రింద కొసకు అడుగున ఉండే చక్రాన్ని మూలాధారం అంటారు. శిరస్సు నుండి పాదాల వరకు 27 నక్షత్రాలను న్యాసం చేస్తే వెన్నెముక క్రింద కొన వద్దకు మూలా నక్షత్రం వస్తుంది. అందువల్ల ఈ చక్రాన్ని మూలాధార చక్రము అన్నారు. మన శరీరంలోని భౌతికపరమైన బలం యావత్తు మనం కూర్చున్నప్పుడు ఈ బిందువు వద్ద ఒత్తిడి కలిగి కేంద్రీకృతమవుతుంది. భౌతికమైన బలానికి ఆధార బిందువు అవటం చేత మూలాధార చక్రము అన్నారు. దీన్ని ఆంగ్లంలో బేస్ సెంటర్ అంటారు. ఇది భౌతికమైనది కాదు, శక్త్యాత్మకమైన చక్రము, వైటల్ సెంటర్. కానీ ఇది మనలోని పృథ్వీతత్వాన్ని, సాలిడ్ మ్యాటర్ నియంత్రణ చేసే స్విచ్ లాంటి చక్రము, స్టీరింగ్ వీల్. దీనికి సంబంధించిన పూర్తి వివరణ కూడా కలదు. అమ్మవారి పుట్టినిల్లు మూలాధారమే. భౌతిక శరీర ధారణకు తల్లి గర్భంలో జీవికి పునాది మూలాధారం వద్దే జరుగుతుంది. ఒక శరీరం కావలసి వచ్చినప్పుడల్లా మూలాధారం కావలసి వస్తుంది. అంటే ఇంటికి పునాది ఎలాగో కుండలిని యోగ సౌధానికి ఈ మూలాధారం అలాంటిదన్నమాట. వెన్నెముక లేని జీవులకు కూడా భావాతీతమైన శక్తి కేంద్రంగా ఈ మూలాధారం ఉంటుంది. ఈ మూలాధారాన్నే కులకుండం అని అంటారు. కుండలిని శక్తి అనే అమ్మవారు ఇక్కడ సాధారణంగా నిద్రిస్తూ ఉంటుంది అని శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో చెప్పారు. సామాన్య మానవుడు దీని సంగతి గురించి స్పందించడు గాని ఉపాసకుడు, యోగ సాధకుడు ఈ శక్తిని జాగృతం చేసి యోగ సిద్ధిని సాధిస్తాడు. యోగ సాధన ఈ చక్రంతోనే ప్రారంభమవుతుంది. అందుచేత ఈ చక్రం అమ్మవారికి నివాస స్థానంగా, ప్రారంభ బిందువుగా సంకేతిస్తారు. ఇది సుషుమ్నా నాడికి ప్రారంభం లేదా మూల బిందువు అవడం వలన కూడా దీన్ని మూలాధారం అన్నారు. రాబోయే చెట్టు యొక్క పూర్తి వృత్తాంతం ఏ విధంగా బీజంలో నిక్షిప్తమై నిద్రాణమై గుప్తంగా ఉంటుందో అలాగే మనకు సంబంధించిన శక్తి సామర్థ్య వికాస లక్షణాలన్నీ ఈ కుండలిని శక్తిలో నిక్షిప్తమై సుషుప్తిలో, డీప్ స్లీప్ స్టేట్లో ఈ మూలాధారం వద్ద ఉంటాయి. కాబట్టి కుండలిని శక్తికి ఈ మూలాధారము నివాస స్థానము అవుతుంది అని అన్నారు. మూలాధార చక్రమే తన నివాస స్థానంగా గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో 2వ నామము బ్రహ్మగ్రంథి విభేదిని. ఇది అమ్మవారి 100వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః అని చెప్పాలి. బ్రహ్మగ్రంథి అంటే బ్రహ్మగ్రంథిని, విభేదిని విడగొట్టునది. వెన్నెముక వెంబడి ఉండే 6 చక్రాల్లో మొదటిదైన మూలాధారము, 2వదైన స్వాధిష్టానము చక్రాలకు పైన ఒక గ్రంథి ఉంటుంది. గ్రంథి అంటే ముడి అని చెప్పుకోవచ్చు. దీన్ని ఆంగ్లంలో గ్లాండ్ అంటారు. ఈ గ్రంథి ఉండే చోటే ప్రాస్ట్రేట్ గ్లాండ్ ఉంటుంది. ఈ గ్రంథిని కుండలిని యోగ విద్యలో బ్రహ్మగ్రంథి అంటారు. అంతరిక్షంలో నుండి అణువును రూపొందించే శక్తికి సంకేతమే బ్రహ్మ, క్రియేటర్ ఆర్ ఎమర్జర్. అంటే భౌతికమైన సృష్టి ఈ బ్రహ్మ ద్వారానే జరుగుతుంది. అందుచేత ఈ బ్రహ్మను సృష్టికారుడు అంటారు. ఈ బ్రహ్మ రజోగుణ ప్రాధాన్యం వహించే శక్తిని కలిగిన వాడు. ఈ రజోగుణం వల్లనే మనలో కళ్ళకు కనబడే దృశ్యమాన ప్రపంచము, దేహేంద్రియాలు మాత్రమే తప్ప ఇతరమేమీ లేదనుకునే ఒక అజ్ఞానానికి సంబంధించిన ముడి ఏర్పడుతుంది. ఈ ముడి యొక్క స్వరూపమే బ్రహ్మగ్రంథి. ఎప్పటికైనా ఇది తెగవలసిన లేదా విడిపోవలసిన ముడే. మానవ సృష్టికి దైవ సృష్టికి చాలా తారతమ్యం ఉంటుంది.
మానవుడు దేనిని నిర్మించినా తయారు చేసినా ఆ వస్తువులోకి తాను ప్రవేశించలేడు. ఉదాహరణకి గడియారాన్ని తయారు చేయగలడే గాని ఆ గడియారంలో తాను ప్రవేశించలేడు. అన్ని వస్తువుల విషయంలోనూ అంతే. కానీ సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు దేన్నైనా సృష్టిస్తే ఆ సృష్టించిన దాంట్లోకి కూడా అనుప్రవేశం చేయగలదని అనే ఉపనిషద్వాక్యము తెలుపుతుంది. అంటే దైవం చేత సృష్టింపబడే ప్రతి వస్తువులోనూ జీవిలోనూ ఆ దైవం కూడా ప్రవేశిస్తాడు అని దీని అర్థం. ఇలా మనలో ప్రవేశించిన సృష్టి స్వరూపిణి అనుగ్రహం వల్లనే ఎప్పుడో ఒకప్పుడు మనలో అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతుంది. అందువల్ల అమ్మవారిని బ్రహ్మగ్రంథి విభేదిని అనే నామంతో ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మగ్రంథి విభేదనం వల్లనే మనలో అజ్ఞాత పాతాల శక్తులు కూడా పనిచేస్తాయి. ఈ అజ్ఞాత శక్తుల్ని ఆంగ్లంలో ఇన్స్టింక్ట్స్, ఇంపల్సెస్, రిఫ్లెక్సెస్ అంటారు. వీటిని కుండలిని యోగ విద్యలో భైరవులు అంటారు. ఈ భైరవులకు కాలజ్ఞానం ఉంటుంది కాబట్టి వీళ్ళని కాలభైరవులని కూడా అంటారు. ఒక సన్నివేశం భౌతికంగా జరిగిన తర్వాత కానీ మనకు తెలియదు. కానీ సన్నివేశం జరగటానికి పూర్వము ఈ సన్నివేశం జరగబోతోంది అనే సన్నివేశానికి సంబంధించిన పూర్వజ్ఞానము ఈ భైరవులకు ఉంటుంది. ఎవరైనా మన మీదికి రాయి విసిరినప్పుడు మనం ఆ సంగతి గుర్తించక పూర్వమే ఈ సంఘటన జరగబోతోందని మనలో పనిచేసే భైరవులకు తెలుస్తుంది. అందువల్లనే కళ్ళు మూయడము, తప్పుకోవడము, చెయ్యి అడ్డు పెట్టుకోవడము అప్రయత్నంగా మన చేత చేయబడతాయి. ఇవి రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నమాట. రాత్రిపూట కుక్కలు దీనంగా సాగదీసినట్లు అరుస్తుంటే మన పెద్దవాళ్ళు వెంటనే వాటిని తోలేస్తారు. ఎవరన్నా చనిపోయే ముందు అలా అవి అరుస్తాయి అని వాళ్ళు చెప్తారు. పూర్వ జ్ఞానానికి సంబంధించిన మెదడు మనలో ఈ బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతున్నప్పుడు పనిచేస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మగ్రంథిని బ్రెయిన్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్, ఇంపల్సెస్ అండ్ రిఫ్లెక్సెస్ అని అనవచ్చును. సామాన్యుడిలో అప్పుడప్పుడు మాత్రమే పనిచేసే ఈ శక్తులు సాధకునిలో సాధన వలన ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా మార్పు చెందుతాయి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. ఒకటి, భౌతికమైన జగత్తే తప్ప ఇతరమేమీ లేదనే అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మగ్రంథి అనే ముడిని ఛేదించున్నది. 2, మనలో అజ్ఞాత పాతాల శక్తులుగా పనిచేసే అసంకల్పిత ప్రతీకార చర్యలను ప్రేరేపించున్నది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మణిపూరాంతరుదిత. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మణిపూరాంతరుదితాయై నమః అని చెప్పాలి. మణిపూర అంటే మణిపూర చక్రం యొక్క అంతః లోపలి నుండి, ఉదిత ఉదయించినది లేదా ప్రకటమగునది. మణిపూర చక్రము వెన్నెముకలోని సుషుమ్నా మార్గం వెంబడి ఉండే షట్చక్రాల వరుసలో 3వది. ఇది నాభి వద్ద ఉంటుంది. దీన్ని ఆంగ్లంలో సోలార్ ప్లెక్సస్ లేదా నావెల్ సెంటర్ అని అంటారు. దీనిని 10 దళాలు కలిగిన పద్మంలాగా భావిస్తారు. తల్లిని బిడ్డను కలిపే భౌతిక బంధంగా నాభి ఉంటుంది. కాబట్టి పిండోత్పత్తి అభివృద్ధి ఈ మణిపూర్ణ చక్రం వల్లనే జరుగుతుంది. బ్రహ్మాండ పరిధిలో కూడా విశ్వపురుషుని నాభి నుండి అంతరిక్షం ఉద్భవించినట్లు నాభ్యా ఆసీదంతరిక్షం అని పురుష సూక్తం చెబుతుంది. అందుకని మణిపూరాంతరుదిత అనే నామంతో అమ్మవారు చెప్పబడింది. సమయాచారులు ఈ చక్రస్థానం వద్ద రకరకాల మణులతో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఈ చక్రానికి మణిపూర చక్రమని పేరు వచ్చి ఉండవచ్చును. మణిలాగా ప్రకాశించే గుణము గల సోమ సూర్యాగ్నులకు ఈ చక్రం ఉత్పత్తి స్థానమని అరుణోపనిషత్తు చెబుతుంది. అందుకని ఈ చక్రాన్ని మణిపూరం అని ఉండవచ్చును. మణిపూర చక్రము పంచభూతాల్లో దేనికి సంబంధించినది అన్న విషయంలో 2 రకాల అభిప్రాయాలున్నాయి. ఇది అగ్నితత్వం అని కొందరు, జలతత్వం అని కొందరు అంటుంటారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కమప మణిపూరే అని 9వ శ్లోకంలో ఈ చక్రాన్ని జలతత్వానికి అన్వయించారు. కాబట్టి ప్రస్తుత వివరణలో కూడా ఆ పద్ధతిని అనుసరించడం జరిగింది. అయితే ఈ చక్రము పంచభూతాల వరసన పెట్టి 2వ చక్రమే అయినా సుషుమ్నా మార్గం వెంబడి ఉండే వరసను బట్టి మాత్రం ఇది 3వది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చాలా ఉన్నాయి. మణిపూర చక్రము నుండి ప్రకటమగునది అని ఈ నామానికి అర్థము.
ఈ శ్లోకంలోని 4వది మరియు చివరి నామము విష్ణు గ్రంథి విభేదిని. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు విష్ణు గ్రంథి విభేదిన్యై నమః అని చెప్పాలి. విష్ణు గ్రంథి అంటే విష్ణు గ్రంథిని, విభేదిని విడగొట్టునది. ఇంతకు పూర్వం చెప్పిన బ్రహ్మగ్రంథి పూర్తిగా భౌతికత్వాన్ని కలిగి ఉండే అన్నమయ కోశము స్థూల శరీరాలకు సంబంధించింది. స్థూలమయ శరీరములోని భౌతికత్వానికి అతీతంగా సూక్ష్మ రూపం ఉంటుంది. ఇది ప్రాణము, మనోమయ, విజ్ఞానమయ కోశాల సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది. వీటికి సంబంధించినదే విష్ణు గ్రంథి. దీన్ని ఆంగ్లంలో బ్రెయిన్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ అఫెక్షన్స్ అని అనవచ్చును. బ్రహ్మగ్రంథి భేదనము కానంత వరకు స్థూల దేహమే, నిజమైన దేహము కనబడే భౌతిక ప్రపంచం అనిపిస్తుంది. ఆ గ్రంథి భేదనం జరిగిన తర్వాత సూక్ష్మ శరీర జ్ఞానము కలుగుతుంది. భౌతికత అంతా మాయా అని అనిపిస్తుంది. అయితే మాయ ఎవరిది, ఎందుకు అనేది తెలియదు. అదే విష్ణు మాయ. కలయో నిజమో వైష్ణవ మాయో అన్నట్లుంటుంది. ఈ స్థితి అర్థమవ్వాలంటే విష్ణు గ్రంథి విభేదనం జరగాలి. విష్ణు గ్రంథి అనాహత చక్ర ప్రాంతంలో కొద్దిగా పైన ఉంటుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. విష్ణు గ్రంథిని విడగొట్టునది, మాయను పోగొట్టునది, ఉత్సాహ స్థితిలో నుంచునది.